పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు, ఆయనకి ఏమీ కనపడవు వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు, చూసావా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుస్తుంది, బూడిదన్ని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు, ఈ జనసేనుడి మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారు రా బాబు అని చెప్తుంటే అది కనపడదు, అలా ఏడు వినపడదు. జనసేన వాళ్ళు మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు వినపడదు. అదేదో రాజా ది గ్రేట్లో చెప్తాడు, ఏమో సార్ నాకు కనపడదు సార్ అంటాడు. కనపడదు వినపడదు ఆయనకి. అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. ఈ వైసీపీ నాయకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే రాదు, అలానే ప్రజల పక్షాన పోరాడడం కూడా రాదు అని చెప్పి ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ కనీసం మానవత్వం కూడా ఈ వైసీపీకి నాయకులకి లేదని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే వరంగల్కు చెందిన చిన్న పిల్లవాడు నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు తెలియజేస్తే వారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే పిల్లవాడికి కోరికను తీర్చాలి, వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి, వారి కుటుంబానికి భరోసా నింపాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడున్న అమ్మవారిని టెంపుల్లో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లవాడికి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ట్రోల్ చేస్తూ పేర్ని నాని మాట్లాడుతున్నాడు. అక్కడెక్కడో వీరాభిమాన్ అంట వాళ్ళు పిలిస్తే ఈయన వెళ్ళిపోయాడని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఏంటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిరంజన్ అనే పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు ఇచ్చి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించి వారి కుటుంబానికి క్యాంటీన్ పెట్టుకోవడానికి ఆర్థిక భరోసాని నింపాడు. క్యాంటీన్ పెట్టిస్తా అన్నాడు. వారి ఇల్లు బాగు చేయించుకోవాలంటే ఆ ఇంటిని కట్టిస్తా అన్నాడు. వారి పిల్లవాడి ఖర్చుల నిమిత్తం ఆర్థిక భరోసా కింద కొంత ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అన్నిటికన్నా పిల్లవాడి కోరికను, బాధలో ఉన్న పిల్లవాడి కోరికను తీర్చిన గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది అసహ్యాన్ని పుట్టిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అంటే, విమర్శలు చేయాలంటే పాలసీల ప్రకారం ఏదైనా చేయండి, ఆయన ఏదైనా తప్పులు చేస్తే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి లేకుండా, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు రాకుండా ప్రతి దానిలో కూడా మీరు వ్యవస్థలన్నీ నాశనం చేసినా సరే వాటిని బాగు చేసి గొప్ప స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల అవసరాలను తీర్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలకి అతీతంగా ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కష్టాల్లో ఉంటే వెళ్ళి నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పిల్లవాడికి కష్టం వస్తే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆ పిల్లవాడి కుటుంబానికి భరోసా నింపాలి, ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి భరోసా కల్పించి వస్తే మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా హర్షించరు. ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేశారు అంటే మీ లాంగ్వేజ్ కానీ, మీ ప్రవర్తన కానీ, మీ దోపిడీలు కానీ, మీ దౌర్జన్యాలు కానీ ప్రజల పక్షాన ఏ రోజు కూడా నిలబడలేదని ప్రజలందరూ గ్రహించారు కాబట్టే మీకు బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా సరే మీ ప్రవర్తన మార్చుకోవాలి. మార్చుకోకపోతే ప్రజలందరూ కూడా మీకు ఇంకా సరైన రీతిలో బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి ఎలానో మీరు చేయలేకపోయారు, కనీసం మానవత్వంతో అయినా నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాను.